పద్మ పురాణాంతర్గత శ్రీ మాఘ మహాత్మ్య 7వ భాగం 26/1/20 భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో స్వామి. కపిత్తతింత్రిణీ నింబ లికుచానన దాడిమయీ శోభమానీ గిరౌ తస్మిన్ నానాశ్చర్య సమాకులే తస్మిన్ సరోస్తే సలిల కల్మషహారి వారి కళ్యాణ తీర్థమిది వాంఛిత సిద్ధదాయ్ కల్లోలలోల కమలాంతిక సన్నిధిస్థ హంసావళీభిరనిశం పరిశోభ్యమాన నిమజ్య తస్మిన్నపి మాగనేమేకం తస్మిచ్చితే తత్పశ్చితే తత్పశ్చిమే రోధసి సన్నివిష్ట చక్రే తపో నిశ్చలగాత్రయస్తే నివాత నిష్కంప ఇవ ప్రదీప విస్మృత్య విషయాన్ భాగ్యాన్ తిర పాషాణకాష్టవద్ అంతర్యచ్చ మహిర్యచ్చ ఊర్ధ్వం యచ్చా అప్యధశ్చ యత్ నిస్తామవాప్య తత్సర్వ మగతే విచ్చ చింతయత్ పిపాసయా సమాగత్య మృగాన్ తస్మిన్ జనాశయే కండూయంతే నృశంగైస్తు కాష్టబుద్ధ్యాధినే దినే తతః సర్వజగన్నాథ సర్వేషామీశ్వరో హరి హృదయస్థో యథా తస్య తథైవాగ్రే స్థితో భవన్ శ్రీభగవాన్ ऋगशृङ्ग महाप्राज्ञतपप्रीतोऽन्यहं हरिः इत्युक्त्वां ब्रह्मरन्ध्रेतं सर्पस्पर्शपुरुषोत्तः अधः प्रबुद्धो निरत समाधितो विलोकयामास पुरस्थितं हरिं सहस्रतिग्म प्रतिमेन तेजसा विराजमानं मकुटं दधानं ससंभ्रमन्तस्तो नत्वास्तोतुमुसमुचक्रमे ओं नमो वासुदेवाय लोकानुग्रहकारिणे धर्मसंस्थापनार्थाय यदेच्छावुभुषे ननु सृष्टिश्चित्युपसंहारान् मनसा कुर्वते नमः संहृत्य सकलान् लोकान् संहृत्य वटपल्लवे सदानन्दाय शान्ताय चित्स्वरूपाय विष्णवे स्वेच्छाधीरचरित्राय निरीशायेश्वराय च मुक्तिप्रदायिने सद्यो मुमुक्षूणां महात्मनं वसते पक्वचित्तानां हृदये योगिनामपि शराचरमिदं कृत्स्नं तेजसा व्याप्य तिष्ठते लोकाधिताय महते महते अनोरणीयसे स्थूलमानपदाभ्याय वाक्यैरुपबद्धवैः अपारघोरसंसार सागरोत्तारहेतवे नमस्ते लोकनाथाय लोकातीताय ते नमः नमः परमकल्याणनिधये परमात्मने अच्युताय अप्रमेयाय निर्गुणाय नमो नमः नमः सहस्रशिरसे नमः शतभास्पते नमः कमलनेत्राय नमो अनन्ताय जिष्णवे नमः स्त्रियमूर्तये धात्रे नमः त्रिगयुग्मये त्रियुगयुक्तये शक्तये नमः समस्तहृदयसूर्ये नमः स्वतन्त्रजैष्णवे शङ्खचक्रगदा पद्म धारिणे लोकधारिणे पुरत्करी किरीटकेयूर मणिकुण्डलधारिणे निर्द्वन्द्वाजनीशाय निर्विकाराय नमस्त्राहि मां पुण्डरीक्षजरञ्जं शरणागतं त्वमेव सर्वभूतानाम् आश्रमः परमागते त्वयि स्थितं यथा चित्तं न मे चञ्चलतां व्रजेत् तथा न प्रसीद देवेश शरणं त्वां गतोऽस्म्यहं नमस्तुभ्यं भूयो भूयो नमो नमः नारायणं सलिलाराय सरोजन नायाय व्रतरथ नायक वाहनाय नालीकालीय भोगि फणरञ्जितनर्तनाय नव्याम्बुदाभर रुचिराय नमः परस्मैति स्तुत्वा ऋषिकेशं नमस्कृत्वा पुनः पुनः आनन्दबाष्पनयन पुलकीकृतविग्रह शरश्चञ्जलिमाधाय तूष्णीं तत्पुरस्थितः
భగవంతుడి మాటలు ఆ విధంగా పలకగా ప్రత్యక్షమైన ఆ పురుషోత్తం జ్ఞాన సంపన్నుడై తపస్సు చేస్తుంది. కౌత్సుకుణ్ణి చూసి, ఓ మృగశృంగా, నీ విషయానికి నేను చాలా వినయానికి విషయాన్ని తాను ఆలోచించి అతని మాడు పట్టణ తడివే. అప్పుడు మృగశృంగుడు నిద్రపోయి మేల్కొన్నవాడిలా సమాధి నుండి ఎక్కడి హెచ్చరిక పొంది ప్రపంచ జ్ఞానంతో కళ్ళు తెరిచి 1000 సూర్యబింబాలు వెలుగుతుండే వాడు దివ్యమణి కిరీటాలు ధరించిన వాడు సాక్షాత్కరించిన శ్రీ విష్ణువుని చూసి తొట్టుపడుతూ లేచి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చెయ్యటం ప్రారంభి. లోకాల నేను కోరటో కర్త సర్వ ప్రాణులలో తాను ఉండి తనలో సర్వ ప్రాణులను ఉంచుకొని వర్తించేవాడు. ధర్మం నిలబడమే ముఖ్య కృత్యంగా ఉన్నవాడు. సంకల్పమాత్రంలో సృష్టి స్థితి లయాలు చేసేవాడు. సద్గుణైశ్వర్య సంపన్నుడు. సర్వలోకాలను లయింపజేసి ఎప్పుడు ఆనంద స్వరూపుడై వర్తించేవాడు. శాంతగుణ ప్రధానంగా ఉన్నవాడు. జ్ఞాన స్వరూపు. స్వాధీనమైన నడబడిక కలవ. తనకంటే ఇతరమైన ప్రభువు లేనివాడు. మోక్షాన్ని అపేక్షించే సత్పురుషులకు మోక్షమిచ్చేవాడు. పండిన మనస్సు గల యోగుల హృదయంలో నివసించేవాడు. తన తేజస్సు స్థావర జంగమాలు గజగల ఈ ప్రపంచంలో వెలిగించేవాడు. అన్ని లోకాలలో అధికుడు. గొప్పవాడిలలో గొప్పవాడు. చిన్నవాళ్లలో చిన్నవాడు. ఉపనిషత్తుల్లోని వాక్యుల చేత కొనియాడబడుతేవాడు అయినవాడు. అంతం లేనివాడు. భయంకర సంసార సముద్రాన్ని దాటటానికి సాధనమైనవాడు. లోకాలకు రాజైనవాడు. లోకాలను అతిక్రమించినవాడు. మేలైన శుభాల ఉనికి పట్టైనవాడు. నాశనం లేనివాడు. ఇంతటి వాడని తెలియచెప్పడానికి శక్యం కానివాడు. హేయ గుణాలు లేనివాడు. 1000 తలలు గలవాడు. ఎప్పుడూ వెలిగేవాడు. రాక్షసుల మీద పగగలవాడు. జయించదే పరమ లక్ష్యంగా ఉన్నవాడు. అలాగే తుది లేనివాడు. బ్రహ్మ విష్ణు రుద్రుడు అనే త్రిమూర్తులు తానే అయినవాడు. పరబ్రహ్మ స్వరూపు. సర్వజనులకు మేలు చేకూర్చేవాడు. జయించే స్వభావంతో శంఖ చక్ర గద పద్మాలనే వాటిని ధరించిన లోకాలన్నింటినీ వహించలేవాడు. శ్రీమన్నారాయణుడి కొరకు నమస్కరిస్తుంది. చాలా వెలుగు పొందే కిరీటం కౌస్తుభమని మకర కుండలాలు ధరించడం ప్రకాశిస్తుంది. అవయవాలు కలి నా స్వామి నీకు నీకంటే రెండవ నీకంటే ఇతర షడ్భావ వికారాల చేసి ఒప్పేటువంటి నీకు నమస్కారం. కమలాల వంటి కళ్ళతో నన్ను చల్లగా కటాక్షించి రక్షింపజారినవో ఏలినవా శరణాగతుడైన ఏలుకు. ఎల్ల భూతాలకు ఆశ్రయుడు రక్షకుడు. ఎల్ల దేవతలకు ప్రభువైన నీయందు పొందిన నా మనస్సు చెలించక ఉండే విధమేదో దాని చెయ్యి. నేను నీ చేత కాపాడ తగినవ కనుక నీకు అనేక విధాల నమస్కారాలు. ప్రళయ కాలంలో జలంలో ఉండేవాడు. తామరలా నివాసం వహించిన గొప్ప కళ్ళుండగలవ. కాళీయుడనే సర్పరాజు పడగలవ. నాట్యం చేయటం చేత ఒప్పినవ. వర్షాకాల మేఘం వర్ణం వంటి వర్ణం గల శరీరం కలవ. పరమాత్మ స్వరూపుడవై నన్ను ఏలిన వాడవైన నీకు. ఇలా మాటికి వినుతులు చేసి చివరికి కళ్ళయన్ ఆనంద బాష్పాలు రాల్చగా దేహం గగు పొడవ చెండు చేతులు తలపై ఉంచుకొని ఆ భగవంతుని సన్నిధిలో ఊరిక నిలబడిపోయారు. ఇది పద్మపురాణంలో మాఘమహాత్మ్యంలో మృగశృంగస్య భగవత్ ప్రసాదూనా చతుర్థోధ్యాయ పంచమోధ్యాయ. భగవాన్ మృగశృంగానయా స్తుత్యా పరాప్రీతిరజాయత
మాఘమాసేతరస్యస్మిన్ యత్వయా స్నానయితేన చ తపసా చ పరిపుష్టోస్మి శ్రాంతోసి నితరాం ముని యజ్ఞై సదక్షిణాద్దైనై అన్యైశ్చ నిజమైర్యది అహం తదాతు దశ్యామి యథా మాఘనిమజ్జనాత్ ఇత్యుత్పాతం పునః ప్రాప్తా ప్రాహ మోక్షేక్షం ముదితాననం వరం వరయసత్యంతే పశ్చాద్దాస్యామి వాంఛితం మృగస్వరంగ మమ ప్రీచై మదజ్ఞాం పరిపాలయ బ్రహ్మచర్యేణ రుజు యథా తుష్ట ధునా తథా యజ్ఞేన దేవా సంతోష్య ప్రజయా పితరం పునః అధో భవద్వివాసహాయ ప్రయత్నా క్రియతాం తయా ఏతదిష్టతమం మహ్యం ఏవ దేవ వరం ప్రియం సర్వదా అపతుష్ట్యర్థం కరణీయమిదం త్వయా భావజన్మని విప్రత్వం జీవన్ముక్తో జనిష్యసి బ్రహ్మసూరుర్మహాజ్ఞాని రుభూనా విజనిష్యసి వేదాంతవాక్యం సంజ్ఞానం నిదాఘాయోపవిశ్యద పునత్వం పరమం ధామ సమేషతి సంశయ ఇది విష్ణోర్వచ స్తుత్వా దేవదేవశ్చ సాంఖ్యనః మృగశృంగో వరం ప్రదేత్ పునర్దేవం దయానిధిం దేవదేవ జగన్నాథ సర్వదేవ నమస్కృత అత్ర సన్నిహితో నిత్యం సర్వేషాం సర్వకామద సర్వదా సర్వజంతూనాం సర్వసంపత్పదో భవ ఇదమేదం వరం దేహి యజ్జనుగ్రహ భాగవాన్ ససీద పుండరీకాక్ష ప్రణతాతిహరాజ్యుత శరణం త్వాం ప్రపన్నోస్మి శరణాగతవత్సల ఇది బ్రువాణమహాయుధం కృపయా గరుడధ్వజ తథాస్తు మృగశృంగాత్ర సర్వదా నివసామ్యహే ఏచ్చయంతి నరస్తేషాం కర్మస్థా సర్వసిద్ధయ విశేషేణ సరస్వస్మిన్ మకరస్థే దివాకరే నిమధ్య నిఖిలై పాపై ప్రయుక్త ప్రముక్త యాంతి తత్పదం వ్యతిపాతే మునే యనే సంకరమేనేపి విషువీపిన పూర్ణిమాయా మమాయాంస గ్రహణే చంద్రసూర్యై నాత్వా దత్తా యథాశక్తి మమ లోకే మహీయతే ఏవం బ్రవంతి గోవిందే ప్రణమ్య సద్యుజ ఆపద పునరప్యేక భక్తవశ్యం హరిం తదా ఉచ్ఛస్య పుత్ర కౌత్సోహం తథో కథం మే మృగశృంగద ఏతద్వాచక్ష్వ దేవేశ త్వద్భక్తస్య కుర్బాణి శ్రీభగవాన్ కళ్యాణ సరసత్తీరే త్వయ్యత్ర తపస్తే సపదస్థితే మృగా పిబంత పానీయం ప్రతివాసరమత్రవైః అకండూయంత శృంగేన శరీరం తవ నిర్భయాత్ తదా త్వం మృగశృంగాఖ్య వదంతి పరమర్షయ అద్య ప్రభృతి లోకోయం మృగశృంగేతి వక్ష్యతి ఇది వాకుర్చ సర్వేషాం సర్వదో నృడా నారాయణగిరో తస్మిన్ హరిరజ్యాపి దృశ్యతే అదస మృగనిశానస్తస్ర పూజ్యదేవం నిరగ మదధ తస్మాత్ తన్నిదేశం శైరాత్ జగదుపకృతిహేతౌ దారయోగే ధృతాత్మా కమల నయన మాధ్యం భావయన్ అంతరంగే మౌంజి కృష్ణ మృగ చర్మ దండ దృక్పాణి పల్లవ సత్కమండల జన్మభూమి అవిసృజ్యతే దితేంద్రియో భోజరాజపుట భేదనం నిజం. ఐదవ అధ్యాయం. ఓ ఈ మృగశృంగుడ, నీ చేత చెయ్యబడిన స్తోత్రం చేతనే మాఘమాసంలో ఈ సరస్సులో స్నానం చేసినందుచేత నీ యందు నాకు చాలా ప్రేమ కలిగి నీ తపస్సుకు సంతోషం. ఈ స్నానం మొదలైన నియమాల చేత నువ్వు చాలా దర్శిపోయావు. మాఘ స్నానం వల్ల సంతోషించేటట్లుగా పూర్ణ దక్షిణలు చేసే యజ్ఞాల వల్ల, దానం వల్ల, నోముల వల్ల,
నేను సంతోషించను అని ఇలా ఆనతి మోక్షేచ్ఛ గలవ పేట మీదిన మొగం గలవాడున ఆ ఋషిముని చూసి మరి ముని శృంగుడా, నువ్వు వలసిన వరం కోరుకో, కాదనక ఇస్తా. నా మీద భక్తితో నా ఆజ్ఞను నడవ చేత ఋషులు యజ్ఞం చేత దేవతలను ఎలా తృప్తిపరచాలో పితృదేవతల సంతతి చేత తృప్తి పొందుతా. కాబట్టి నీవు ప్రయత్నం చెయ్యి. ఇది నాకు మిక్కిలి ప్రియమైన ఇష్టమైనటువంటిది. నువ్వు నా తృప్తిగై గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి అలా చేసిన పక్షంలో రాగల జన్మలో నీవు జీవన్ముక్తుడు అవుతావు. నువ్వు మీద గట్టి అంటే వచ్చే జన్మలో మిక్కిలి జ్ఞానవంతుడవై రుభువు అనే బ్రాహ్మణ కుమారుడివై పుట్టి నిదాఘుడు అనే బ్రాహ్మణుడికి వేదాంతం ఉపదేశి జ్ఞానాధికుణ్ణి చేసి తర్వాత ఉత్తమ స్థానాన్ని పొందుతావు, సందేహం లేదు అని ఈ విధంగా దేవతల దేవుడైన కృష్ణమూర్తి ఆనతి ఇవ్వగా మృగశృంగుడు దేవతలకు ప్రభు అయిన లోకానికి ఏలికై దేవతలు మొదలైన వాళ్ళ చేత మొక్కబడేటువంటి వాడు. ఓ స్వామి, అందరికీ కోరిన కోరికలిచ్చేటువంటి వాడు ఇక్కడ ప్రతిష్ఠుడపై ఎల్లకాలం ప్రాణులకు అన్ని కోరికలు తీర్చట్లుగా వరము. నేను నీ అనుగ్రహాన్ని పొందినవాడు అయినందువల్ల ఇది ఒక గుర్తుగా తామరల వంటి కటాక్షించి భక్తుల పీడలను పరిహరిస్తూ ఉండ. భక్తులలో వాత్సల్యం గల పరమ పురుష, నువ్వే నాకు దిక్కు అని ఈ విధంగా వేడుకోగా శ్రీలక్ష్మీ ప్రియుడైన హను భగవన్ వాత్సల్య పురస్కారంగా అలాగే మందలిస్తాడు. పోయి మృగశృంగా, నువ్వు కోరిన సర్వదా నేను ఇక్కడే ఉంటానయ్యా. ఎవరు నన్ను పూజిస్తారు వాళ్ళకి సమస్త సంపదలు వారు చేసే భక్తి వల్ల నా వాళ్ళకి ఫలాలు అందజేస్తా. ఎవరు ఈ సరోవర మాఘ స్నానం చేసి అన్ని పాపాలను పోగొట్టుకుంటారు, విలువబడతారు, వారు నన్ను పూజిస్తారు, వాళ్ళు నా దైవాన్ని ఉత్తమ స్థానాన్ని పొంది యతీపాతం ఉత్తరాయ దక్షిణాయ సంక్రమణలు విషువర్తారు. పున్నమ అమావాస్య సూర్యగ్రహణం మొదలుగా గల పుణ్యకాలాలు ఈ కొదనులు స్నానం చేసి తమ శక్తికి తగిన దానాలు ఇచ్చినవాడు అలాంటి పరపమ పదాన్ని పొందుతా అని ఈ విధంగా భగవంతుడి సెలవివ్వగా సంతోషించి ఆ బ్రాహ్మణుడు భక్త పరాధీనుడే, ఓ శ్రీహరి, కుచ్చ మహాముని పుత్రుడనైన నేను కౌత్సలను కదా, నాకు మృగశృంగం కలుగటం ఎలా అని ఆనతి ఇమ్మని చెప్పి భగవంతుడి మాటలు విని వినివరా, నువ్వు అచంచల నిష్ఠ వహించి ఈ కొదనిగా తపస్సు చేసేయడం ఇక్కడికి జలపానం చెయ్యటానికి వచ్చిన మృగాలు నిన్ను చూసి భయపడ ప్రతిరోజు తమ కొమ్ములతో నీ దేహాన్ని గోకుతున్నాయి. అది ఇక్కడికి మహాముళ్ళు నిన్ను మృగశృంగుడు అన్నారు. ఇక మీదట లోకులంతా నిన్ను మృగశృంగుడనే చెబుతారు అని చెప్పి వాళ్ళకి ఏమడిగిన వాడు ఇచ్చేన వాడైన శ్రీమన్నారాయణుడు ఆ నారాయణ గిరి మీదే నివాసం నిలబెట్టుకున్నాడు. అప్పటికి మృగశృంగ మహర్షిని తెలుపుతూ అక్కడ అందరికీ దర్శనం ఇస్తూ ఉన్నాడు. మిగతాది రేపు.